వెల్కమ్ టు తెలుగు హర్రర్ స్టోరీస్. మీకు హర్రర్ స్టోరీస్ ఇష్టమైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు హర్రర్ లవర్స్ కోసం ఒక వీడియో రిలీజ్ అవుతుంది. హాయ్ గైస్, ఇప్పుడు మీరు ఈ వీడియోలో వినబోయే ఈ ఇన్సిడెంట్ పరిమళ అనే అమ్మాయికి నిజంగానే జరిగింది. పరిమళ వాళ్ళ ఫ్యామిలీలో అందరూ చెన్నైలో ఉండేవారు. కానీ కొన్ని రోజులకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ సొంత విలేజ్కి ట్రాన్స్ఫర్ అయ్యారు. పరిమళ యూజువల్గా చెన్నైలోనే ఉండేది. తన చిన్నప్పటి నుండి పరిమళ వాళ్ళందరూ చెన్నైలోనే ఉండేవారు. తను జాబ్ చేయడానికి డిఫరెంట్ సిటీస్ తిరుగుతూ ఉండేది. ఫైనల్గా జాబ్ చేయడానికి చెన్నై సిటీ వస్తుంది. పరిమళకి చెన్నై సిటీలో తన చిన్నప్పటి జ్ఞాపకాలు చాలానే ఉన్నాయి. సో తను తిరిగి వాళ్ళ ఓన్ సిటీకి రావడం చాలా సంతోషంగానే ఉంది. పరిమళ వాళ్ళు చాలా రిచ్, కానీ పరిమళ వాళ్ళ నాన్న ప్రమేయం లేకుండానే తన సొంత కాళ్ళ మీద తను నిలబడింది. ఆమె చిన్నప్పటి నుండి మంచి స్టూడెంట్. తను ఓన్గా గ్రో అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది. తను ఎవరిని అడగకుండానే తను ఓన్గానే ఒక కంపెనీ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతుంది. ఇది సెకండ్ కంపెనీ కావడం వల్ల తనకి ఎక్కువగా శాలరీ రావడం లేదు. మనీ సేవ్ చేసుకుందామని చెప్పి ఒక రీజనబుల్గా ఉండే రూమ్లో చేరాలి అని అనుకుంటుంది. ఆ రోజు చాలా హెవీగా వర్షం పడుతూ ఉంటుంది. పరిమళ తను చేరబోయే రూమ్ బయట నుండి చూస్తూ ఉంటుంది. ఆ రోజు చాలా హెవీగా వర్షం పడుతూ ఉండడం వల్ల తను ఒక చేత్తో గొడుగు పట్టుకొని ఉంటుంది. మరొక చేతిలో తన పెట్ క్యాట్ ఉంటుంది. ఆల్మోస్ట్ అది 19 years నుండి తనతోనే ఉంది. ఆ క్యాట్ పేరు డిన్. సో చివరిగా పరిమళ ఆ బిల్డింగ్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ బిల్డింగ్ ఇంటీరియర్ని చూస్తుంటే ఆ బిల్డింగ్ని సరిగ్గా మెయింటైన్ చేస్తున్నట్లు అనిపించదు. అప్పుడు పరిమళ, నేను ఈ బిల్డింగ్ని అనవసరంగా సెలెక్ట్ చేసుకున్నానా అని లోపల నుండి చూస్తుంటే వీళ్ళు సరిగ్గా మెయింటైన్ చేస్తున్నట్లు అనిపించడం లేదు. నేను అనవసరంగా అడ్వాన్స్ కట్టానా అని ఆలోచిస్తుంది. అయినా అది 6 months అడ్వాన్స్ కట్టాను అని అనుకుంటుంది. ఈ రూమ్లో చేరే ముందు నేను ఒకసారి చెక్ చేసి ఉండాల్సింది అని తనలో తాను అనుకుంటూ ఇప్పుడు చేసేదేమీ లేదు. ఆవిడ ఆ హోటల్ నుండి నడుస్తూ వెళుతూ ఉంటుంది. ఆ హాల్వే అంతా నిశ్శబ్దంగా ఉండడం వలన పరిమళ వేసే స్టెప్స్ తనకే రీసౌండ్ వస్తూ ఉంటాయి. ఎలివేటర్ దగ్గరికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ఆ ఎలివేటర్ డోర్ క్లోజ్ అవుతూ ఉంటుంది. అప్పుడే అందులోకి ఒక చిన్న పాప ఎంటర్ అవుతూ ఉంటుంది. ఆ పాప బ్లాక్ డ్రెస్ వేసుకొని పరిమళ వైపే చూస్తూ ఉంటుంది. ఫస్ట్ పరిమళకి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాదు. ఆ పాప వైపు చూసి పరిమళ ఒక స్మైల్ ఇస్తుంది. కానీ ఆ పాప ఫేస్లో ఎటువంటి ఎక్స్ప్రెషన్ చేంజ్ అవ్వడం లేదు. పాప సీరియస్గా పరిమళ వైపే చూస్తూ ఉంటుంది. కానీ ఆ పాప ఒక్కసారిగా అలానే పరిమళ వైపు చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా పరిమళకు భయం వేస్తుంది. ఎందుకు అంటే ఆ పాప లెఫ్ట్ సైడ్ అంతా వైట్గా ఉంటుంది. అలా ఆ పాపని కంటిన్యూస్గా చూస్తూ ఉన్న పరిమళకి ఏదో అనీజీగా అనిపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఎలివేటర్ సౌండ్ అవుతూ ఓపెన్ అవుతుంది. పరిమళ రూమ్ 7th floorలో ఉంది. డోర్ ఓపెన్ అయిన నెక్స్ట్ సెకండ్లోనే ఆ పాప సెకండ్ రూమ్కి వెళ్ళిపోతుంది. ఇక పరిమళ ఆ పాప గురించి ఆలోచిస్తూ తన రూమ్కి వెళుతుంది. తన రూమ్ నెంబర్ 7. క్రింద ఉన్న హాల్వేని పోలిస్తే ఈ హాల్వే కొంచెం నీట్గానే ఉంది. ఇక పరిమళ కీస్ తీసి తన రూమ్లోకి ఎంటర్ అయ్యి తన రూమ్ క్లీన్ చేసుకుంటుంది. ఇక తన రూమ్ అంతా సెట్ చేసుకుంటుంది. వర్క్ ఫినిష్ చేసి ఆ రోజు రాత్రి నిద్రపోతుంది. ఆ రోజు రాత్రి చాలా భయానకంగా వర్షం పడుతూ ఉంటుంది. నిద్రపోతున్న పరిమళకి తన రూమ్ డోర్ని ఎవరో బలంగా నాక్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. వెంటనే పరిమళ టైం చెక్ చేస్తుంది. అప్పుడు టైం రాత్రి 11:30 అవుతుంది. ఈ టైంలో నా డోర్ ఎవరు నాక్ చేస్తున్నారు? ఇక పరిమళ డోర్ దగ్గరకు వెళ్ళి డోర్ చైన్ని లాక్ చేసి బయటకు తొంగి చూస్తుంది. బయట పిజ్జా డెలివరీ బాయ్ ఉంటాడు. అతను ఇలా అంటాడు, మ్యామ్, మీరు పరిమళ కదా? మీరు పిజ్జా ఆర్డర్ చేశారు కదా, తీసుకువచ్చాను అంటాడు.
అప్పుడు పరిమళ, నేను పిజ్జా ఏమీ ఆర్డర్ చేయలేదే. మీరెవరు? అసలు నేను ఏమీ ఆర్డర్ చేయలేదు. అయినా నా పేరు మీకు ఎలా తెలిసింది? లేదు మేడం, మీరు ఆర్డర్ చేశారు, అది ఈ యాప్లో పిజ్జా ఆర్డర్ చేశారు, ఇదిగో చూడండి అని తన ఫోన్ చూపిస్తాడు ఆ పిజ్జా డెలివరీ బాయ్. ఇక అక్కడ పరిమళ పేరు ఉంటుంది. కానీ నేను ఎటువంటి ఆర్డర్ చేయలేదే, మీరు ఈ పిజ్జాని వెనక్కి తీసుకొని వెళ్ళండి అంటుంది పరిమళ. అప్పుడు పిజ్జా డెలివరీ బాయ్, ప్లీజ్ మ్యామ్, మీరు ఈ పిజ్జాని తీసుకోండి, లేకపోతే ఈ యాప్ వాళ్ళు నా శాలరీ నుండి పిజ్జా కాస్ట్ని కట్ చేసుకుంటారు. సో ప్లీజ్ ఏమీ అనుకోకుండా ఈ పిజ్జా తీసుకోండి అంటాడు. సరే, ఈ పిజ్జా కాస్ట్ ఎంత అయింది అని పరిమళ అడుగుతుంది. 200 మ్యామ్ అని చెబుతాడు. ఫైనల్గా పరిమళ ఆ పిజ్జాని తీసుకొని డోర్ లాక్ చేసుకొని ఆ పిజ్జాని తన బెడ్ పైన పెట్టుకొని ఓపెన్ చేసి చూస్తుంది. అక్కడ ఉన్నదాన్ని చూశాక పరిమళ షాక్ అవుతుంది. ఎందుకు అంటే అది పరిమళ ఫేవరెట్ ఫ్లేవర్ పిజ్జా. తనకు ఆ ఫ్లేవర్ మాత్రమే ఇష్టమని తన ఫ్యామిలీకి, తన క్లోజ్ ఫ్రెండ్స్కి మాత్రమే తెలుసు అని అనుకుంటుంది. ఇక తనకు తెల్లవారితే ఆఫీసు ఉండడం వల్ల తను ఆ పిజ్జా పక్కన పెట్టి నిద్రపోతుంది. తరువాత రోజు పరిమళ ఆఫీస్కి వెళ్తుంది. బిజీగా వర్క్ చేసుకుంటున్న పరిమళకు ఏదో అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వస్తుంది. ఫస్ట్ మెసేజ్లో హాయ్ అని ఉంటుంది. అది తను ఇగ్నోర్ చేస్తుంది. కానీ సెకండ్ మెసేజ్ వస్తుంది. దానిలో, హాయ్ పరిమళ, నేను నిన్న నీకు పిజ్జా ఆర్డర్ చేశాను కదా, అది నీ ఫేవరెట్ ఫ్లేవరే కదా, మరి ఎందుకు నువ్వు దాన్ని తినలేదు? అది చూశాక పరిమళకి భయం వేస్తుంది. వెంటనే పరిమళ తన ఫోన్ తీసుకొని దానికి రిప్లై ఇస్తుంది. అసలు ఎవరు నువ్వు? నీకు అది నా ఫేవరెట్ ఫ్లేవర్ అని ఎలా తెలుసు? నేను పిజ్జా తినలేదని నీకు ఎలా తెలుసు? అలా పరిమళ, నేను నీకు ఎలా తెలుసు అని గట్టిగా అడుగుతుంది మెసేజ్లో. నేను నీకు చాలా బాగా తెలుసు, నన్ను గెస్ చెయ్యి, నేను ఎవరో చూద్దాం. నువ్వు ఎవరో చెప్పకపోతే నేను నిన్ను బ్లాక్ చేస్తాను. కానీ అతని నుండి తనకు ఎటువంటి రిప్లై రాదు. ఇక వెంటనే పరిమళ ఆ ఇన్స్టాగ్రామ్ యూజర్ని బ్లాక్ చేస్తుంది. ఇక పరిమళ తన వర్క్ ఫినిష్ చేసుకొని ఇంటికి వస్తుంది. పరిమళ ఆ బిల్డింగ్లో నడుస్తూ లోపలికి వస్తూ ఉంటుంది. కానీ ఆ బిల్డింగ్లో మాత్రం పరిమళకి అసలు ఎవరు కనిపించడం లేదు. పరిమళ అప్పుడు ఓనర్కి మెసేజ్ చేస్తుంది. సార్, ఈ బిల్డింగ్లో ఎవరూ కనిపించడం లేదు, నేను తప్ప ఎవరూ లేరా అని అడుగుతుంది. కానీ ఆ బిల్డింగ్ ఓనర్ మెసేజ్ చూసి రిప్లై కూడా ఇవ్వడు. ఇంకా ఎక్కువ రోజులు ఈ బిల్డింగ్లో ఉండడం సేఫ్ కాదు, రేపు ఉదయాన్నే నేను ఈ రూమ్ చేంజ్ అయిపోవాలి. ఇక ఆ రోజు తను సిస్టమ్ ఓపెన్ చేసి వర్క్ ఫినిష్ చేస్తుంది. కానీ నిద్రపోతూ ఉన్న పరిమళకి తన రూమ్ బయట ఎవరో ఒక చిన్న పాప నవ్వుతున్నట్లు వినిపిస్తుంది. మొదట పరిమళ దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ టైం అయ్యే కొద్దీ ఆ పాప కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటుంది. ఆ పాప నవ్వు ఏదో తెలియని భయాన్ని పరిమళకి కలిగిస్తుంది. ఇక చివరిగా పరిమళ తన డోర్ని అన్లాక్ చేసి హాల్వే వైపు చూస్తుంది. అది చూశాక పరిమళకి భయం కలుగుతుంది. ఎందుకంటే తను ఫస్ట్ డే వచ్చినప్పుడు తను చూసిన చిన్న పాప తన చేతిలో పరిమళ పిల్లిని హోల్డ్ చేసి ఉంటుంది. ఇక ఆ పిల్లి కూడా కదలకుండా అలానే ఉంటుంది. ఇక పరిమళ కోపంతో ఆ పాప వైపు చూస్తూ, ఎవరు నువ్వు? ఆ పిల్లిని వదులు అని గట్టిగా అరుస్తుంది. కానీ ఆ పాప తన నవ్వు ఆపదు. అప్పటి వరకు చాలా నిశ్శబ్దంగా ఉన్న ఆ ఏరియా అంతా ఒక్కసారిగా వర్షం స్టార్ట్ అవుతుంది. ఇక ఆ పాప మెల్లగా నడుస్తూ పోతూ ఉంటుంది. ఇక పరిమళ కూడా ఆ పాప వెనుక మెల్లగా నడుస్తూ పోతూ ఉంటుంది. ఏం చేస్తున్నావు? నా పిల్లిని నాకు ఇవ్వు అంటుంది. ఆ పాప ఒక్కసారిగా తన రైట్ సైడ్ ఉన్న రూమ్ వైపు వేగంగా పరిగెడుతూ నవ్వుకుంటూ వెళ్తుంది. పరిమళ కూడా ఆ పాప వెనుక వేగంగా పరిగెడుతూ వెళ్తుంది. ఆ రూమ్ అంతా చిన్నపిల్లల టాయ్స్తో నిండి ఉంటుంది. పరిమళకి ఆ రూమ్ చూస్తూ ఉంటే తన చిన్నప్పటి మెమరీస్ గుర్తుకు వస్తూ ఉంటాయి. తనకి ఎప్పుడో ఆ రూమ్కి వచ్చినట్లు అనిపిస్తుంది. నేను ఎప్పుడైనా వచ్చానా అని ఆలోచిస్తూ, సరే ఇదంతా పక్కన పెడదాం అనుకొని తన పిల్లిని పరిమళ పేరు పెట్టి పిలుస్తుంది. ఇక పరిమళ తన వెనకున్న బాత్రూమ్ నుండి
ట్యాప్ ఆన్ అయినట్లు సౌండ్ వస్తుంది. నువ్వు ఈ రూమ్లోనే ఉన్నావా? నా పిల్లిని నాకు తిరిగి ఇచ్చేయి, నేను వస్తున్న రూమ్లో అని డోర్ ఓపెన్ చేసి రూమ్లోకి ఎంటర్ అవుతుంది. అక్కడ ఉన్నదాన్ని చూశాక పరిమళకి వెన్నులో వణుకు పుడుతుంది. ఇందాక వరకు హాల్వేలో నిలబడి ఉన్న పాప ఆ హాల్వేలో ఉరివేయబడి ఉంటుంది. ఆ పాపకి ఒక కన్ను లేదు. ఆ పాప నోట్లో నుండి ముక్కులో నుండి నెత్తురు కారుతూ ఉంటుంది. అప్పటికే చాలా భయపడి ఉన్న పరిమళ ఆ పాప వైపు అలా చూస్తూనే ఉంది. ఉరితాడుకు వేలాడుతూ ఉన్న పాప ఒక్కసారిగా పరిమళ వైపు చూసి నవ్వుతుంది. ఇక ఆ సమయంలో పరిమళ భయం పీక్ స్టేజ్కి చేరుకుంటుంది. ఇక పరిమళ రూమ్లో నుండి పరిగెడుతూ తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ పెట్టుకుంటుంది. అప్పుడే పరిమళ కాళ్ళకి ఏదో తడి తగులుతుంది. తను కిందకు చూస్తుంది. తన రూమ్ అంతా నెత్తుడితో నిండిపోయి ఉంటుంది. అసలు అక్కడ ఏం జరుగుతుందో పరిమళకు అర్థం కాదు. ఇంకా అప్పుడే తన కిచెన్లో మిక్సర్ ఆన్ అయినట్లు సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు భయం పీక్ స్టేజ్కి చేరుకున్న పరిమళ చాలా నిదానంగా నడుస్తూ తన కిచెన్ వైపుకు వెళుతుంది. అక్కడ మిక్సర్లో ఏదో ఉన్నట్లు పరిమళకు కనిపిస్తుంది. పరిమళ దాని దగ్గరకు వెళ్ళి చూస్తుంది. దాంట్లో ఉన్న దాన్ని చూశాక పరిమళకి ఏడుపు వస్తుంది. తనతో పాటుగా ఉన్న 19 ఇయర్స్గా ఉన్న తన పిల్లి తల మిక్సర్లో ఉన్నట్లు పరిమళకు కనిపిస్తుంది. దాన్ని చూశాక పరిమళ కిందకి పడిపోయి ఏడుస్తుంది. ఎంత ఆలోచిస్తున్నా పరిమళకి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఏడుస్తూ ఉన్న పరిమళకి అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. పరిమళ తన ఫోన్ వైపు చూస్తుంది. ఏదో ఇన్స్టాగ్రామ్ నుండి మెసేజ్ వచ్చినట్లు ఉంటుంది. పరిమళ దాన్ని ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి పరిమళ, ఇంకా నేనెవరో గుర్తు రావట్లేదా? నేను నీకు గుర్తుకు రావాలి అంటే ఆ ఇంట్లో కిచెన్కి లెఫ్ట్ సైడ్ ఉన్న గోడని పగులగొట్టి చూడు, నీకు అర్థమవుతుంది అని ఆ మెసేజ్లో ఉంటుంది. కానీ పరిమళ కూర్చున్న పొజిషన్ నుంచి లేవలేకపోతుంది. కానీ వీటన్నింటికి ఆన్సర్ కావాలి అంటే ఆ డోర్ వెనకాల ఏముందో చూడాలి. ఇక పరిమళ కిచెన్లో ఒక సుత్తి తీసుకొని ఆ గోడని పగలగొడుతుంది. ఆ గోడ దగ్గర ఒక కప్బోర్డ్ ఉన్నట్లు కనిపిస్తుంది. దాన్ని ఓపెన్ చేసి చూశాక ఆమెకి అక్కడ బూజు పట్టి ఉన్న ఒక పాత ఫోటో ఫ్రేమ్ కనబడుతుంది. దాన్ని ఓపెన్ చేసి చూసి పరిమళ ఆ ఫోటో అన్నీ చూస్తూ ఉంటుంది. దానిలో పరిమళ చిన్నప్పటి ఫొటోస్ ఉంటుంది. తన చూసిన ఆ పాప చాలా ఫొటోస్లో పరిమళ ప్రక్కనే ఉంటుంది. ఇంకా ఆ రూమ్లోనే ఆ పాప ప్రజెన్స్ పరిమళకు తెలుస్తుంది. ఇంకో ఫోటో ఓపెన్ చేసి చూస్తుంది. ఆ ఫోటోలో పరిమళ మరియు ఆ పాప వాళ్ళ వెనకాల 2 పిల్లి పిల్లలు ఉన్నట్లు కనిపిస్తుంది. ఇంకా దానితో పరిమళకి గతం గుర్తొస్తుంది. తను 3rd క్లాస్లో ఉండేటప్పుడు తనకు ఒక ఫ్రెండ్ ఉండేది. వాళ్ళిద్దరికీ పిల్లులంటే చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ ఒకేసారి పిల్లి పిల్లలను పెంచుకుంటారు. ఒకరోజు పరిమళ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళుతుంది. వాళ్ళిద్దరూ మిద్దె పైన ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లి పిల్లలు కూడా ఆడుకుంటూ ఉంటాయి. అప్పుడే పరిమళ పిల్లి వాళ్ళ ఫ్రెండ్ పిల్లికి స్క్రాచ్ చేస్తుంది. ఇంకా పరిమళకి కోపం వస్తుంది. పరిమళ ఆ పిల్లిని కాళ్ళతో తంతుంది. ఇక ఆ పిల్లి గోడ వెనక్కి వెళ్ళి పడుతుంది. దానితో పరిమళ ఫ్రెండ్ పరిమళని వెనక్కి తోస్తుంది. ఇక దానితో వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ పెరుగుతాయి. ఇక పరిమళ మిస్టేకన్గా తన ఫ్రెండ్ని మిద్దెపై నుండి తోసేస్తుంది. పరిమళ ఫ్రెండ్ అక్కడికక్కడే చనిపోతుంది. పరిమళ వాళ్ళ నాన్న కొంచెం రిచ్ కావడంతో వాళ్ళ నాన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఈ కేసుని బయటికి రాకుండా యాక్సిడెంటల్గా మేనేజ్ చేస్తారు. వాళ్ళ కూతురు డాబాపై నుండి పడిపోయిందని కేసు క్లోజ్ చేస్తారు. ఇక పరిమళని ఆ ఊరు నుండి బయటకు పంపిస్తారు. సో తనకి జరిగిన ఈ ఇన్సిడెంట్ ఈ ఫోటో ఫ్రేమ్ చూశాక అన్నీ గుర్తుకొస్తాయి. అప్పుడే కిచెన్లో ఉన్న పరిమళకి బయట హాల్లో ఏదో శబ్దం వినిపిస్తుంది. పరిమళ వేగంగా హాల్లోకి వెళ్ళి చూస్తుంది. హాల్లో ఉన్నదాన్ని చూశాక పరిమళకి వెన్నులో వణుకు పుడుతుంది. హాల్లో చనిపోయిన పరిమళ పిల్లిని
చేతిలో పట్టుకొని నీకోసమే ఇన్ని రోజుల నుండి వెయిట్ చేస్తున్నా, నువ్వు వచ్చావు కదా అని ఆ చిన్నప్పటి ఫ్రెండ్ అంటుంది.